ముఖ్యంగా మీరు అంటే ప్రభుత్వ పాఠశాలలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారట. అంటే వాష్‌రూమ్ సరిగ్గా లేకున్నా, ఫెసిలిటీస్ సరిగ్గా లేకున్నా గానీ, ఖచ్చితంగా మీరు ముందు నడిచి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించని వార్తొచ్చింది నాకు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల పైన మీరు ఎక్కువ ఎందుకు కాన్సంట్రేషన్ చేస్తారు? నేననేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోనే నేను చదివిన కంప్లీట్‌గా. హ్మ్. డిగ్రీ వరకు కూడా దాదాపు గవర్నమెంట్ కాలేజే అనుకోవచ్చు. హ్మ్. అయితే అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఓకే. కంప్లీట్‌గా అన్ని సబ్జెక్ట్‌కి టీచర్స్ ఉంటారు. క్వాలిఫైడ్ ఉంటారు. హ్మ్. కాకపోతే మన పేరెంట్స్‌కి కొంతమంది ఏంటంటే అక్కడ మంచిగా చెప్పరేమో, హుహు. ప్రైవేట్‌లోనే మంచిగా చెప్తారేమో అనే మోజులో అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తారు. హ్మ్. తద్వారా పాపం పొద్దున పోయి సాయంత్రం 500 తీసుకొని వస్తారు. హ్మ్. ఆ డబ్బులు వేస్ట్ చేయొద్దు. హ్మ్. ప్రభుత్వ పాఠశాల క్వాలిఫైడ్ ఉంటారు. మీరు ప్రభుత్వ పాఠశాలకు పంపండి. హ్మ్. అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని మనం రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని ఎక్కువ ప్రేమ స్కూల్ కాంప్లెక్స్ మీద ఉంటుంది మాకు. ఓకే. అంటే వాష్‌రూమ్ కూడా కట్టించినట రీసెంట్‌గా కొన్ని స్కూళ్ళల్లో. అంటే విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో మహిళా విద్యార్థులు అంటే గర్ల్స్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మీరే